అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వీడియో ఏంటంటే మనకి సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు మనం ప్లాన్ చేస్తాం. ఇది చాలామందికి ఉన్న డౌటు. సెకండ్ సెషన్ నాకు అవసరమా లేదా, ఒకవేళ చేస్తే ఎప్పుడు అవసరము, ఎటువంటి కేసుల్లో మనం సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేస్తాము, అట్లా చేస్తే టైం గ్యాప్, మినిమం టైం గ్యాప్ ఎంత ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే కొన్ని చాలా జనరల్ రీజన్స్ ఉన్నాయి సెకండ్ సెషన్ ఎందుకు కావాలని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న పేషెంట్కి ఎందుకు మనం సెకండ్ సెషన్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు చేయాల్సి వచ్చింది, అలా చేస్తే మనం ఏ విధంగా చేసామనేది మనం కంప్లీట్ వీడియో ఒకటి చూపిద్దాం. ఈ వీడియో అయితే మొత్తం చూడండి, మీకు సెకండ్ సెషన్ గురించి ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, కొన్ని డౌట్స్ చాలామంది పేషెంట్లు ఈ డౌట్ నన్ను అడిగారు. సెకండ్ సెషన్ ఇప్పుడు ఎందుకు చేయకూడదు, తర్వాత ఎందుకు చేయాలని. ఈ వీడియో కొంచెం మొత్తం చూస్తే మీకు అట్లీస్ట్ ఒక మినిమం నాలెడ్జ్ అయితే సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మొట్టమొదటిగా మనము సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ జనరల్ సినారియోలో అంటే మామూలుగా ఎప్పుడు అవసరం అవుతుందంటే, సపోజ్ మనకి క్లాస్ 4 బాల్నెస్, క్లాస్ 5 బాల్నెస్, క్లాస్ 6 క్లాస్ 7 బాల్నెస్ ఉన్నప్పుడు మనకు డెఫినెట్గా సెకండ్ సెషన్ అవసరం అవుతుంది, అది ఎటువంటి పేషెంట్ అయినా. రెండవది, లార్జ్ స్కాల్ప్, పెద్ద స్కాల్ప్ సైజ్ ఉందనుకోండి, మనకు తక్కువ గ్రాఫ్ట్లు ఇంప్లాంట్ చేసినప్పుడు వాళ్ళకి సరిపోదు కాబట్టి సెకండ్ సెషన్ కావాలి. ఇక్కడ క్లాస్ 2 కావచ్చు, క్లాస్ 3 కావచ్చు, క్లాస్ 7 కావచ్చు, డజంట్ మ్యాటర్. పెద్ద తల కొద్ది మందికి ఉంటుంది, వాళ్ళకి మనం ఎన్ని గ్రాఫ్ట్స్ పెట్టినా సరిపోదు. అలాంటి వాళ్ళకి సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. మూడవ రకం ఎవరంటే డిఫ్యూజ్ ప్యాటర్న్. డిఫ్యూజ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఆ సగం హెయిర్ పోయి ఉంటుంది, సగం హెయిర్ మన తల మీద అలాగే ఉంటుంది, కానీ స్కిన్ కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, 2-3 ఏళ్ళుగా నేను ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అనుకుంటున్నాను, మెడిసిన్స్ పిఆర్పి అంతా వాడాను కానీ ఏం యూజ్ లేదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళ ఏజ్ 25 పైన ఉందనుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో బాల్నెస్ ఉన్న వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అది ఆన్గోయింగ్ హెయిర్ లాస్ ఏదైతే ఉంటుందో, అంటే ఏజ్తో పాటు హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా, అది పోతుంటుంది. కాబట్టి కొన్ని వితిన్ 1 ఇయర్ కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, సెకండ్ సెషన్ అవసరం అవుతుంది వాళ్ళకి. అంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి గ్యారెంటీగా సెకండ్ సెషన్ అవసరం అవుతుంది అనమాట. ఇది కాకుండా క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 బాల్నెస్ ఉన్న, తక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఒక ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డెన్సిటీ ఇష్యూలు వస్తాయి, డెన్సిటీ తక్కువ ఉంది అంటారు, మళ్ళీ వాళ్ళకు కూడా సెకండ్ సెషన్ చేయాలి. సో ఇలాంటి సినారియోస్లో మనం సెకండ్ సెషన్ అనేది రికమెండ్ చేస్తాం ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పేషెంట్లో సెకండ్ సెషన్ ఎందుకు చేసామంటే, ఆయనకి లార్జ్ స్కాల్ప్ ఉంది, ఆల్మోస్ట్ ఎర్లీ క్లాస్ 6 అని చెప్పొచ్చు, లేకుంటే అడ్వాన్స్డ్ క్లాస్ 5 బాల్నెస్ అని చెప్పొచ్చు, తర్వాత డోనర్ యావరేజ్ ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల మనం ఈరోజు మాట్లాడుకుంటున్న పేషెంట్కి 2 సార్లు చేయడం జరిగింది ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఇక్కడ 2 సార్లు చేసేటప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఎంత మినిమం గ్యాప్ ఉండాలి అనేది చాలామందికి ఉన్న డౌట్. రేపే చేయండి సార్ అంటారు. ఎందుకు 6 months తర్వాత రేపే చేయండి, మనకేదో టైం కన్స్ట్రైంట్ ఉంది, లేకుంటే మ్యారేజ్ ఉంది, లేకుంటే వేరే కంట్రీకి నేను వెళ్ళిపోవాల్సింది, సో నాకు ఈ 2 సెషన్లు మీరు ఏదైతే 3000, 3000, 6000 గ్రాఫ్స్ అంటున్నారో రేపే చేసేయండి, ఎల్లుండి చేసేయండి, వై క్యాంట్ వీ డూ నెక్స్ట్ డే అని అడుగుతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము యావరేజ్ డోనర్ అని. ఈ డోనర్లో మనం 6000 గ్రాఫ్ట్స్ ఒకేసారి మనం హార్వెస్ట్ చేసినామంటే డోనర్ కంప్లీట్గా పాడైపోతుంది. తర్వాత సెకండ్ సెషన్ కాదు కదా, వేరే ఏం సెషన్ చేయలేము, బ్యాక్ సైడ్ కూడా పాడైపోతుంది. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో మనము సెకండ్ సెషన్ని మినిమం 6 months తర్వాతనే పెట్టుకోవాలి. రీజన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 రీజన్ ఏంటంటే, మనం ఒకే రోజు 5-6,000 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసే పరిస్థితి ఈ పేషెంట్లో లేదు. ఇదని చేసామనుకోండి బ్యాక్ సైడ్ పాడైతుంది కాబట్టి చేయలేము. సో ఒక సెషన్లో మనము ఎంత మ్యాక్సిమం డోనర్, మ్యాక్సిమం హెయిర్ అంటే ఏంటంటే విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్లో, బ్యాక్ సైడ్ మనం డోనర్ని డ్యామేజ్ చేయకుండా ఎంత మ్యాక్సిమం హెయిర్ తీసుకోగలుగుతామో దాన్నే సేఫ్ డోనర్ లిమిట్ అంటాం. అంతలోనే తీసుకోవాలి. అది ఒక పేషెంట్కి 2000 ఉంటుంది, ఒక పేషెంట్కి 3000 ఉంటుంది, ఒక పేషెంట్కి 3500 ఉంటుంది, రేర్గా 3500 పైన వస్తుంది. 3500 పైన అంటే చాలా తక్కువ మందికి వస్తుంది, 100 మందిలో ఎవరు కూడా రాదు. అందువల్ల సేఫ్ డోనర్ లిమిట్లోనే మనం గ్రాఫ్ట్ తీసుకొని ఇంపార్టెంట్ ఏరియాలో మనం ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఫ్రంట్ కావచ్చు, మిడ్ స్కాల్ప్ కావచ్చు. ఈ పేషెంట్కి ఏం చేసామంటే ఇంపార్టెంట్ ఫ్రంటల్ హెయిర్ లైన్ పైకి తీసుకున్నాము, ఎందుకంటే మన దగ్గర గ్రాఫ్ట్స్ లేవు కాబట్టి. మళ్ళీ మిడ్ స్కాల్ప్లో ఇంప్లాంట్ చేసాము, క్రౌన్లో కొద్దిగా ఇంప్లాంట్ చేసాము. విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్లోనే మనం డోనర్ హార్వెస్ట్ చేసాం.
సో రిజల్ట్స్ మీరు గమనిస్తే క్రౌన్ ఏరియాలో అతని డెన్సిటీ బాగలేదు, మిడ్ స్కేల్ బాగా వచ్చింది, ఫ్రంట్ సైడ్ బాగా వచ్చింది. అది మన ప్లాన్ అదే ఉంది మైండ్లో, ఎందుకంటే సెకండ్ సెషన్లో మనం క్రౌన్లో పెడదామని. ఇప్పుడు ఇతనికి సెకండ్ సెషన్లో మనం ఏం చేస్తామంటే క్రౌన్లో పెట్టుకుంటాం ఎక్కువ డెన్సిటీ, క్రౌన్లో ఫెంటాస్టిక్ డెన్సిటీ తీసుకురావచ్చు, మిడ్ స్కాల్ప్లో మళ్ళీ యాడ్ చేయొచ్చు, హెయిర్ లైన్ కావాలంటే కింద పెట్టుకోవచ్చు. అంటే డెన్సిటీ యాడ్ చేయడానికి కావచ్చు, మిడ్ స్కాల్ప్లో డెన్సిటీ తీసుకురావడానికి కావచ్చు, హెయిర్ లైన్ కింద పెట్టడానికి కావచ్చు, క్రౌన్లో ఎక్కడైతే ఇంప్లాంట్ చేయలేదో అక్కడ ఇంప్లాంట్ చేయడానికి కావచ్చు, సెకండ్ సెషన్లో మనకు అవకాశం ఉంటుంది. అదే ఫస్ట్ సెషన్లోనే మొత్తం మనం పెట్టేస్తే ఇంకా చేయడానికి మన దగ్గర ఏముండదు, కరెక్షన్ చేయడానికి కానీ ఏముండదు. అందువల్ల ఫస్ట్ సెషన్ మీరు గమనిస్తే ఈ పేషెంట్లో రిజల్ట్స్ ఎక్సలెంట్గా వచ్చింది. చూసిన వెంటనే ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ కావచ్చు, మిడ్ స్కేల్ చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు డోనర్ గమనిస్తే డోనర్ చాలా ఎక్సలెంట్గా బ్యాలెన్స్డ్ డోనర్, ఫస్ట్ టైం డ్యామేజ్ అవ్వలే అంటే ఏంటి, సెకండ్ టైం కూడా మనం హెయిర్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఒకేసారి చేసేస్తే మనము బ్యాక్ సైడ్ డోనర్ నెక్స్ట్ టైం ఉండదు. అందువల్ల సేఫ్ డోనర్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్లో మనం అదే ఫాలో అయ్యాము. ఫస్ట్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ రిజల్ట్స్, డోనర్ కూడా డ్యామేజ్ కాలేదు. ఇప్పుడు ఈ పేషెంట్ సెకండ్ సెషన్ అయితే మనం ప్లాన్ చేసిన తర్వాత మామూలుగా అయితే 6 months తర్వాత మనం ప్లాన్ చేస్తాము. ఇందాక రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ పేషెంట్ మన దగ్గరకు సెకండ్ సెషన్కి 2 years తర్వాత రావడం జరిగింది. అయితే మినిమం గ్యాప్ 6 months, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఈ 2 years గ్యాప్లో అతను ఆక్వర్డ్గా కనపడకూడదు కాబట్టి మనం ఏం చేస్తాము, ఫ్రంట్ మిడ్ స్కాల్ప్ క్రౌన్లో కొద్దిగా పెడతాం, క్రౌన్లో ఎక్కువ డెన్సిటీ పెట్టాం. అది మనం చేసిన ప్లాను. ఇప్పుడు సెకండ్ సెషన్లో ఇతనికి మనం ఏంటంటే ఇక్కడ హెయిర్ లైన్ కూడా కింద పెట్టుకోవచ్చు, కానీ ఆయన వద్దన్నాడు, వెరీ గుడ్. రెండోది ఫ్రంట్ ఏరియా మిడ్ స్కాల్ప్ క్రౌన్లో మనకు డెన్సిటీ కావాలన్నాడు. దాంట్లో కూడా ఆయన ఏంటి, ఫ్రంట్ మిడ్ స్కాల్ప్ ఎక్కువ డెన్సిటీ కావాలన్నాడు కాబట్టి నేను బ్యాక్ సైడ్ మనకు క్రౌన్లో రీజనబుల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసి ఫ్రంట్ మిడ్ స్కాల్ప్లో మళ్ళీ ఎక్కువ ఇంప్లాంట్ చేయడం జరిగింది. సెకండ్ టైం 6 months తర్వాత చేయడం వలన మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ నడిచిందో ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్లో మనం సెకండ్ టైం పెట్టుకోవచ్చు. అంటే డెన్సిటీ మనం డబల్ చేసుకోవచ్చు. ఆ అవకాశం మనకి సెకండ్ సెషన్ 6 months తర్వాత చేస్తే ఉంటుంది, ఒకేసారి చేస్తే ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే గ్రాఫ్ట్స్ అనేది ఎంత స్మార్ట్గా మనం క్యామోఫ్లేజ్ చేసి పెడితే అంత నీట్గా వస్తుంది. ఉత్త నెంబర్లు ఎక్కువ పెడితే మనకు రాదు. అందువల్ల ఈ పేషెంట్ సెకండ్ టైంలో మీరు గమనించగలిగితే ఎక్సలెంట్ డెన్సిటీ ఫ్రంట్ అండ్ మిడ్ స్కాల్ప్, రీజనబుల్లీ వెరీ గుడ్ డెన్సిటీ ఇన్ ద క్రౌన్ ఏరియాలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు క్రౌన్ ఏరియాలో ఆయన కావాలంటే థర్డ్ సెషన్ కూడా చేయొచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంకా డోనర్ ఉంది. ఇది ఎట్లా పాసిబిలిటీ అయిందంటే మనము డోనర్ని బ్యాలెన్స్డ్గా హార్వెస్ట్ చేసినాం, ఓవర్ హార్వెస్టేషన్ చేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకేసారి చేస్తే ఓవర్ హార్వెస్టేషన్ అయ్యి బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ మనకి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ హెయిర్ తీసినప్పుడు ఎక్కువ ట్రామా చేస్తే గ్రాఫ్ట్కి ఆ స్కిన్ సరౌండింగ్ ఏరియా స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఫైబ్రోసిస్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉన్న హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. అది చాలామందికి తెలియదు. అందువల్ల 10 ఉంటే మనం 3, 2, 3, 4 తీసుకుంటాం అంతే. 10లో మనం 5, 6 ఒకేసారి తీసేస్తే అక్కడ ఇంకేం మనకు మిగలదు, ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అదొక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ సెషన్లో మీరు గమనించారు కదా, ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే వచ్చింది, బ్యూటిఫుల్ చేంజ్. అంటే ఏంటి, ఒకేసారి మనము 6000 గ్రాఫ్ట్స్ పెడితే వచ్చే రిజల్ట్కి 6 months గ్యాప్తో తర్వాత 6000 గ్రాఫ్ట్స్ పెడితే వచ్చే రిజల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఒక 20-30% తక్కువ వస్తుంది ఒకేసారి చేస్తే. అందువల్ల ఇక్కడ డోనర్ కూడా గమనించండి, బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసాం బ్యాలెన్స్ డోనర్. ఇంకొక రౌండ్ కూడా తీయచ్చు. అంటే ఏంటి, డోనర్ డ్యామేజ్ చాలా తక్కువ జరుగుతుంది మనం మినిమం టైం గ్యాప్ ఇస్తే. అంటే మనము 3000 గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయాల్సిన చోట 6000 చేసామంటే మీరు నంబర్ ఒకటే చూస్తున్నారు, నంబర్ కాదు. 3000 స్లిట్స్ నువ్వు 3000 ఇంజురీస్ నువ్వు చేస్తున్నావు. అదే టైంలో 6000 ఇంజురీస్ చేశారనుకోండి, స్కిన్ డ్యామేజ్ డెఫినెట్గా ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి స్కిన్కి ఎంత తక్కువ డ్యామేజ్ అయితే అంత రిజల్ట్స్ బాగుంటాయని గమనించగలరు. సో అది ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే 2 సెషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది, చేస్తే ఏ టైం గ్యాప్లో చేసాము, అలా చేస్తే రిజల్ట్స్ ఎంత బాగా వచ్చిందని చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. కన్క్లూజన్ ఏంటంటే చాలామంది బేసిక్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 6 months నాకు టైం లేదు, రేపే ఎల్లుండి ఎందుకు చేయలేరు అని అడుగుతారు. అందుకోసం ఈ వీడియో చేశాను నేను. రెండోది ఏంటంటే ఒక ఎక్సెప్షన్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అయింది అనుకోండి, ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ 6 months 8 months ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి సెకండ్ సెషన్ నెక్స్ట్ డే అంటే థర్డ్ సెషన్ నెక్స్ట్ డే కూడా చేయొచ్చు. అప్పుడు ఎక్కడి నుంచి తీస్తాము, బిఎడ్ నుంచి తీసుకోవచ్చు. అంటే ఇది ఫస్ట్ సెషన్ అయింది 6 months గ్యాప్, సెకండ్ సెషన్ అయింది, సెకండ్ సెషన్ అయిన నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ బిఎడ్ నుంచి మనం తీసుకోవచ్చు. బిఎడ్ కావచ్చు, చెస్ట్ కావచ్చు తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే బిఎడ్ హెయిర్ని మధ్య మధ్యలో మనం ఇంప్లాంట్ చేసుకుంటాం అనమాట.
ఇట్లా సెకండ్ సెషన్ ఇమ్మీడియట్ డే చేసే అవకాశం ఉంది. లేదా ఫస్ట్ సెషన్ అయిన తర్వాత కొంతమందికి సెకండ్ సెషన్ నెక్స్ట్ డే బియర్డ్ హెయిర్ తీసి పెట్టవచ్చు, అది కూడా పాసిబిలిటీ ఉంది. అయితే ఎందుకు 6 months 7 months మనం వెయిట్ చేస్తామంటే ఫస్ట్ రిజల్ట్స్ ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా బ్లెండ్ అవుతుంది, ఏ విధంగా కవర్ అయింది అని తెలుసుకోవడానికి మనకు మినిమం 6 to 7 months తర్వాత మంచి ఐడియా వస్తుంది. కాబట్టి డాక్టర్కి మంచి ఛాయిస్ అంటే మంచిగా ఇంప్లాంట్ చేసి మంచి డెన్సిటీ తీసుకురావచ్చు. స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుందని మనం తెలుసుకోవడానికి మనకు టైం పడుతుంది. కాబట్టి సెకండ్ సెషన్ ఆ విధంగా చేస్తే బెటర్. సో ఇట్లా కొన్ని ఎక్సెప్షన్స్లో మాత్రమే సెకండ్ మనము సెషన్ నెక్స్ట్ డే చేయొచ్చు. ఇది కాకుండా కొంతమందికి బెస్ట్ డోనర్ ఉంటుంది, వాళ్ళకి 4000 grafts కూడా మనం తీయొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ డే 2000 grafts, నెక్స్ట్ డే 2000 grafts తీయొచ్చు. అట్లా కూడా పాసిబిలిటీ ఉంది. కానీ ఎవరికైతే 5000 6000 grafts అవసరం ఉంటాయో క్లాస్ 6 క్లాస్ 5 బాల్నెస్ వాళ్ళకి సెకండ్ డే చేసినా కూడా బియర్డ్ నుంచి పెట్టినా కూడా ఇంకో సెషన్ మళ్ళీ అవసరం రావచ్చు. కాబట్టి 6 months వెయిట్ చేసిన తర్వాత చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అదర్ దాన్ ఒక ఎక్సెప్షన్ బియర్డ్ హెయిర్ చేసేటప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. పేషెంట్స్కి టైం అర్జెంటుగా ఉందని చెప్పేసి డోనర్ అనవసరంగా ఓవర్ హార్వెస్టేషన్ చేసుకోవడం వల్ల చాలామంది పేషెంట్లు నా దగ్గర రిపేర్కి వచ్చినారు. 6000 grafts పెట్టినామంటారు, అక్కడ 600 కూడా గ్రోత్ రావు. ఎందుకంటే 6000 grafts పెట్టేటప్పుడు అన్ని గ్రాఫ్ట్స్ తీసి బయట పెట్టినప్పుడు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మీ కేసుకి ఏది సూటబుల్ అవుతుందనే విషయాన్ని గమనించిన తర్వాతనే మీ సెకండ్ సెషన్ ఎప్పుడు ప్లాన్ చేయాలి, ఎందుకు ప్లాన్ చేయాలి అని చెప్పేసి మీరు డిస్కస్ చేసిన తర్వాతనే ప్లాన్ ప్రకారం వెళ్ళడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తున్నాండి. థ్యాంక్ యూ.